ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. పుస్తకం నీ నేస్తమైతే కొత్త వస్తువుకు సృష్టికర్త నీవే అనే వ్యాసమునకు చెందిన కరపత్రాలను సీనియర్ జర్నలిస్ట్ బీకేఎంయు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జూపల్లి కోటేశ్వరరావు ఆవిష్కరించారు. ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా దర్శి నగర పంచాయతీ శాఖ గ్రంథాలయంలో ఆదివారం కవి సమ్మేళనాలు, సెమినార్లు, రచయితల సందేశాలు అనే కార్యక్రమంకు దర్శి శాఖ గ్రంథాలయ పాలకురాలు విజయ్ కుమారి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా బహుజన రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు అట్లూరి రామారావు మాట్లాడుతూ, నేటి యువతీ యువకులకు గ్రంథాలయాలు ఎంతో దోహదపడతాయని, ప్రతి విద్యార్థి గ్రంథాలయాలకు పోయి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఆయన తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిత్యం గ్రంథాలయాలకు పోయి న్యాయ నిపుణుడిగా, ఆర్థికవేత్తగా, సామాజిక తత్వవేత్తగా, రచయితగా సుమారు 9 విశ్వవిద్యాలయాల్లో చదువుల పట్ల పట్టాలు పొందినది కేవలం గ్రంథాలయం ద్వారానే అని ఆయన అన్నారు. 1986లో విశాఖపట్నంలో తొలి గ్రంథాలయంను మంతెన సత్యనారాయణమూర్తి సొంత గృహంలో ఏర్పాటు చేశారని, అప్పటి నుండి నేటి వరకు గ్రంథాలయాలు దినదినాభివృద్ధి చెందుతున్నాయని ఆయన తెలిపారు. 1860లో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కలకత్తాలో జాతీయ గ్రంథాలయం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. బాపట్ల జిల్లా వేటపాలెంలో 1918వ సంవత్సరంలో అక్టోబర్ 17న పురాతన తెలుగు గ్రంథాలయం నికేతనం అనే పేరుతో గ్రంథాలయం ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇట్లా వెంకటేశ్వర్లు, జి కమలాకర్, సీను, ఆలియాస్ ఫౌండేషన్ నేత కె ప్రశాంత్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అర్థమయ్యే రీతిలో సంకలనం చేయడం జరిగింది. సంకలనం ఏంటంటే, పుస్తకం నీ నేస్తమైతే, పుస్తకం నీ నేస్తమైతే. నేస్తం అంటే ఏంటి? రెండు. పుస్తకం నీ నేస్తమైతే క్రొత్త వస్తువు సృష్టికర్తవు నీవే. పుస్తకం నీ నేస్తమైతే ఒక క్రొత్త వస్తువుని నువ్వే సృష్టిస్తావు. ఈ దేశంలో తల్లిదండ్రులు మనల్ని ఈ సృష్టికి పరిచయం చేసిన తర్వాత, విశ్వంలో తల్లిదండ్రులు ఈ సృష్టికి మనల్ని పరిచయం చేసిన తర్వాత, మనం మళ్ళీ మన తరాలని పరిచయం చేస్తూ ఈ తరాలకు ఉపయోగపడేటువంటి వస్తువులను తయారు చేయాలి. మన తరాలకు సరిపడినటువంటి సాహిత్యాన్ని, విద్యను అన్నింటినీ మనమే తయారు చేసుకోవాలి. ఒక తరం నుండి ఇంకొక తరానికి మార్పులు వస్తున్నటువంటి ఈ యొక్క ఆధునిక యుగంలో ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క శాస్త్రవేత్త కావాలి. ఈ శాస్త్రవేత్తలందరూ ఎక్కడ మొలక వెతుకుతున్నారంటే కేవలం గ్రంథాలయాల్లో. ఈ శాస్త్రవేత్తలు ఎక్కడ మొలకెత్తుతున్నారంటే, మొలకెత్తున్నటువంటి జనించడం. ఒక శాస్త్రవేత్తగా, ఒక సాహితీకారుడుగా, ఒక రచయితగా ఎక్కడ వీళ్ళు పుడుతున్నారంటే కేవలం గ్రంథాలయాల్లోనే పుడుతున్నారు. ఎందుకంటే వినాలి, ఎందుకంటే మన భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అని మీకు తెలుసు. ఆయన కనీసం విదేశీ పిహెచ్డీలు కనీసం ఒక 9 పైగా పీజీ డిగ్రీలను సంపాదించాడు. అవన్నీ ఏ యూనివర్సిటీలో సంపాదించాడంటే లండన్ యూనివర్సిటీ. ఆ లండన్ యూనివర్సిటీలో ఎక్కువగా ఆయన 18 గంటలు గ్రంథాలయంలోనే గడిపాడు. గ్రంథాలయ పుస్తకాలతోటే డిగ్రీలను సాధించాడు, పిహెచ్డీలను సాధించాడు. కాబట్టి పుస్తకాలు నీ నేస్తంగా చేసుకోలేనటువంటి, పుస్తకాలను కొనలేనటువంటి విద్యార్థులు ఉంటారు. పుస్తకాలను కొనాలన్నా కానీ అన్ని పుస్తకాలు దొరకని చోటు మీకు ఉంటుంది. కానీ అన్ని పుస్తకాలు దొరికేటువంటి చోటు అదే గ్రంథాలయము, అదే పుస్తక భాండారము. ఆ పుస్తక భాండారంలో మీరు ఇప్పుడు ఇక్కడ ఆ పుస్తక భాండారాన్ని మీ సహచరి, మీ సహాయ మిత్రుడిగా చేసుకోవాలి. మీ మిత్రుల్లో ప్రథమ మిత్రుడు మీ గ్రంథాలయం కావాలి.